ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి కేసులో ఆయన పేరును 127వ ముద్దాయిదిగా చేర్చారు. 2021 అక్టోబర్ 19వ తేదీన మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక వైసీపీ నేతలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కేసును సిఐడికి ప్రభుత్వం అప్పగించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పట్టాభి ఆయన మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి అప్పట్లో వైసీపీ వర్గాలు తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలకు గురి కావడం జరిగింది. కొంతమంది అది ఒక కుట్రపూరిత ప్రేరేపితమని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. వీరందరూ కూడాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం మీదకి వెళ్ళి అక్కడ కారుతో దానికి ఢీకొని ఆ గేట్లను పడదోసి అక్కడ లోపలికి వెళ్ళి విధ్వంసం సృష్టించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారి మీద దాడులు చేశారు. సుత్తి లాంటి ఆయుధాలతో కూడా కొంతమంది మీద దాడి చేయడంతో అప్పట్లో పెద్ద ప్రకంపనలే సృష్టించిందని చెప్పొచ్చు. ఆ తర్వాత దీనికి సంబంధించి చాలా మంది మీద అప్పట్లో కేసులు నమోదు కావడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుకు సంబంధించి అప్పట్లో పోలీసులు ఏదైతే ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టడం జరిగిందో స్పీడప్ చేయడం జరిగింది. పలువురి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకే అంటే ఆయన ఉన్న సొంత నియోజకవర్గ పరిధిలోకే ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను అప్పట్లో పలువురు వైసీపీ చెందిన నేతలు కుట్రపూరితంగా వ్యవహరించి ఒక మాబును వైసీపీ కార్యకర్తల్ని అందరినీ కూడాను అక్కడ దొమ్మిగా పంపించేసి ఈ దురాగతానికి పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు పెద్ద ఎత్తున టీడీపీ వారు చేయడం జరిగింది. కాకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు మీద పలు కేసులు కూడా ఆయన పెట్టి ఆయన కోర్టుకు ఎక్కడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి ఏదైతే కరకట్ట నివాసం అయితేనేమి, తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం దానికి సంబంధించినటువంటి భూమి వ్యవహారం అయితేనేమి, ఓటుకు నోటు కేసు వ్యవహారం అయితేనేమి, రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల వ్యవహారం అయితేనేమి, ఇట్లా పలు రకాలైనటువంటి కేసులను ఆయనను హైకోర్టులో ఆయనను పెట్టి కోర్టుకు లాగే ప్రయత్నం చేయడం జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఎక్కువ కేసులు పెట్టి అప్పట్లో ఆయన మీద చాలా రకాలుగా లీగల్గా ఆయన మీద దాడికి కూడా పాల్పడడం జరిగింది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు తాజాగా ఆయనను ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ జాతీయ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో దాని మీద చేసినటువంటి దాడిలో ఆయన కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరించినటువంటి అనుమానాలు అయితే కనుక తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది. దానికి సంబంధించి సిఐడి ఈరోజు ఆయన ముద్దాయిగా చేరుస్తూ ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసును ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎలా ఎదుర్కొంటాడనే మటుకు చూడాల్సింది. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఆయన పలు రకాలైనటువంటి కేసులతో చంద్రబాబు నాయుడు మీద ఏ విధంగా దాడి చేయడం జరిగిందో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడాను ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద కూడా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ముద్దాయిగా చేర్చడం ద్వారా ఈ సిఐడి ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఆయన కూడా విచారణ ఎదుర్కొంటారు. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎప్పుడు విచారించే అవకాశం ఉంటుంది లేదా అదుపులోకి తీసుకుంటారా? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం అయితే కనుక ఎక్కడుండేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఆయనను ఎప్పుడు విచారిస్తారు, ఎందుకంటే కనుక ఆయనకు నోటీసులు పంపాల్సి ఉంటుంది. నోటీసులు పంపిన తర్వాత ఆయన విచారణకు హాజరవుతారు. హాజరు కాని పక్షంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.